హలో అండి అందరికీ నమస్కారం స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అటెన్షన్ ఎవ్రీబడి ఇది మీకోసమే సో ఈ వీడియో మీరు చూస్తే మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు మీరు ఒక దారి చూపిన వ్యక్తి అవుతారు సో లైఫ్ లాంగ్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా వాళ్ళ జీవితం ఉంటుంది అని చెప్పడానికి ఎటువంటి డౌట్ లేదండి అసలు డిగ్రీ కోర్స్ అంటే ఏంటంటే లైఫ్ టర్నింగ్ కోర్సు అలాంటివి మనకి ఏమేం కోర్సెస్ ఉన్నాయి వీటన్నిటి గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు 6 డిగ్రీలు 10 పీజీలు 2 పీహెచ్డీలు ఫ్రమ్ బెనారస్ హిందీ యూనివర్సిటీ నుంచి దాంతో పాటుగా 19 ప్రపంచ స్థాయి రికార్డులు అందులో 2 సార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ 2 సార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అలానే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి దీని గురించి అండ్ ఇంకో విషయం ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే చిన్న వయసులోనే అత్యధిక క్వాలిఫికేషన్స్ పొందిన ఏకైక వ్యక్తిగా ప్రపంచంలోనే చోటు సంపాదించుకుని మన ప్రపంచ స్థాయి రికార్డులు ఎన్నో అందుకున్న వ్యక్తి విద్యావేత్త మేనేజ్మెంట్ గురు డాక్టర్ నారాయణ గారు మనతో పాటు ఉన్నారు సో మీ పిల్లలకి సంబంధించి వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించి వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లేస్మెంట్స్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం కాబట్టి వీడియోని డెఫినెట్గా మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి హలో సార్ గుడ్ మార్నింగ్ నమస్కారం ఎలా ఉన్నారండి ఓకే సార్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఇంటర్ తర్వాత నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు తీసుకునే స్టెప్ వాళ్ళ ఫ్యూచర్ మీద ఆధారపడి ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఏ కోర్స్ ఇప్పుడు మార్కెట్లో బూమ్ ఉంది సో దాని నుంచి వాళ్ళు మంచి పే కానీ ఇవన్నీ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము ముఖ్యంగా మీ కాలేజ్ మీ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి బీబీఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం సార్ షూర్ అండి బీబీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మీరు అలాగన్నారు కదా నేను ఎలాగంటే తెలుసా బ్యాచులర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంట ఓ నొక్కాలి బాగా అంతే అంటారు ఎందుకు నొక్కానంటే అలాగా పేరులో బిజినెస్ అని ఉంది కానీ బిజినెస్ గురించి ఎవరు కూడా ప్రాక్టికల్గా చేసి చూపించలే ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఇప్పుడు నేతి బీరకాయ అంటాం నేతి బీరకాయలు నేతి లేనట్టుగా కరెక్టేనండి అలాగా చదువుల్లో బిజినెస్ గురించి ప్రాక్టికల్ చెప్పచ్చు ఇట్లా ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే బిజినెస్ అని ఉంది కాబట్టి బిజినెస్ అనేది అమాంగ్ 4 walls క్లాస్ రూమ్ 4 గోడల మధ్య కూర్చోబెట్టి థియరీ చెప్తే ఎటువంటి పరిస్థితులలో బిజినెస్ మ్యాన్ కాలేడు నిజమే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మనం ఏం చేస్తున్నామంటే ఈ బీబీఏ అనేది 3 years కోర్స్ ఓకే ఇయర్లీ 2 సెమ్స్ ఉంటాయి 3 years కోర్స్ ఇంటూ 6 సెమిస్టర్స్ 6 సెమ్స్ ఉంటాయి మనం ఏం చేస్తున్నామంటే ఈచ్ సెమ్కి ఒక్కొక్క సెక్టార్లో ఒక్కొక్క ఇండస్ట్రీ చూపిస్తున్నాం వావ్ అంటే ప్రతి సెమ్ కి కూడా ఒక్కొక్క సెక్టార్ దగ్గర తీసుకెళ్తున్నాం లైక్ ఫస్ట్ సెమ్ వచ్చేసరికి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అంటే ఏం తయారవుతాయి కారు బైకు స్కూటరు ఆటో లారీ బస్సు టైరు ట్యూబ్ ఇంజిన్ వీల్స్ ఇవన్నీ తయారవుతుంటాయి మనం బీబీఏలో సబ్జెక్ట్స్ ఏముంటాయి అంటే హెచ్ఆర్ఎం అని ఒక సబ్జెక్ట్ ఉంది హెచ్ఆర్ఎం అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ మార్కెటింగ్ రీసెర్చ్ ఫినాన్స్ లాజిస్టిక్స్ ఎక్స్పోర్ట్ ఇవి సబ్జెక్ట్స్ మనం ఒక కారు ఇండస్ట్రీ తీసుకెళ్తాం కదా కారు ఇండస్ట్రీలో డిపార్ట్మెంట్స్ ఏముంటాయి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డిపార్ట్మెంట్ అంటే బీబీఏలో క్లాస్లో థియరీ చెప్తున్నామో సబ్జెక్టులు ఇవే ఇండస్ట్రీలో డిపార్ట్మెంట్స్ అవుతున్నాయి అంటే చదివికి చేయబోయే జాబ్కి 100% రిలేషన్ ఉంది కానీ చాలా మంది వాళ్ళ ప్రపంచంలో చదివిన చదువుకి చేస్తున్న జాబ్కి ఎలాంటి రిలేషన్ ఉంట్లా అవునండి కదా అందువల్ల ఈ బీబీని మనం ఏం చేస్తున్నామంటే క్లాస్ రూమ్లో కూర్చోపెట్టకుండా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఒక కార్ ఇండస్ట్రీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ శాలరీస్ ఏంటి ఈ విధంగా వాళ్ళ అగ్రిమెంట్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకుని ఇన్సెంటివ్స్ ఏంటి పిఎఫ్ అంటే ఏంటి ఇవన్నీ తెలుసుకుంటుంటారుగా వాళ్ళ హైరార్కీ ఏంది జనరల్ మేనేజర్ హెచ్ఆర్ హైరార్కీ పోస్ట్ ఎన్ని ఉన్నాయి ఎవరికి ఎంత ప్యాకేజీ అలాగా లైవ్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు సూపర్ అండి ఇండస్ట్రీలో ఓహో నేను రేపు హెచ్ఆర్ మేనేజర్ అవుతే ఇలాంటి పోస్ట్ ఉన్నాయా ఈ కంపెనీ ఇలాంటి హైరార్కీ పోస్ట్ ఉన్నాయా సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు చీఫ్ ఆపరేషన్ ఆఫీసరు బీడీఓ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ట్రైనింగ్ మేనేజరు పర్సనల్ మేనేజరు ఇన్ని రకాల పోస్టులు ఉన్నాయా ఒక్కొక్కరికి ఇలాంటి హైరార్కీ ఉందా ఇలాంటి వర్క్ చేస్తున్నారు వర్క్ ఉంటుందా ఎస్ నేను రేపు హెచ్ఆర్ మేనేజర్ అవ్వాలి జనరల్ మేనేజర్ అవ్వాలి చూస్తున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు ప్యాకేజ్ అడుగుతున్నారు కంపెనీ చూస్తున్నారు
అప్పుడు వాళ్ళకి ఐడియా వచ్చిందా హెచ్ఆర్ఎం అంటే ఏంటో సబ్జెక్టు. రెండోసరికి మార్కెటింగ్, అంటే ఒక ప్రోడక్ట్ ఒక కారు మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ ఏంటి, ఇదంతా చాలా ఇంపార్టెంట్. ఒక మార్కెటింగ్ దాన్ని తీసుకెళ్ళాలంటే కార్లు పర్ డేకి పర్ వీక్కి పర్ మంత్ పర్ ఇయర్ ఎట్లా అమ్మాలి. ఇక్కడ సబ్జెక్ట్ చదివితే ఏ ఉపయోగం, ఎగ్జామ్ రాసుకుంటారు సూపర్ 100 మార్క్స్ వస్తాయి, కానీ నో యూజ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ జీరో అవుతుంది. అలాగే మార్కెటింగ్ కూడా తెలుస్తుంది కదా, ఇక చదవాలి మళ్ళీ వచ్చి ఒకసారి చూసి చదువు చాలు, ఎగ్జామ్ రాసేస్తాడు, రేపు నాడు అక్కడ పోయి జాబులు బ్రహ్మాండంగా సెట్ అవుతాడు. ఇక మూడోదరికి ఫైనాన్స్ సబ్జెక్ట్, ఇక్కడ ఫైనాన్స్ మేనేజ్మెంట్ అంటాం, బీబీఏ సబ్జెక్ట్, అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటాం. కార్లు పర్ ఇయర్ ఎన్ని అమ్మారు, ఎంత ఎక్స్పెన్స్ వచ్చింది, ఎంత ఇన్కమ్ వచ్చింది, ఫోన్ శాలరీస్ ఏంటి, ఇవన్నీ పోగా మిగిలింది ఏంటి ప్రాఫిట్, తగిలింది ఏంటి లాస్, ఇవన్నీ డైరెక్ట్గా అక్కడ చూస్తాడు కదా. అంటే బ్రహ్మాండంగా ఫైనాన్స్ సబ్జెక్ట్ వస్తుంది. అదే క్లాస్ కూర్చోబెడితే ఫైనాన్స్ సబ్జెక్ట్ ఈక్వల్ టు నథింగ్ బట్ మ్యాథమెటిక్స్, ఎవరికైనా అర్థం అవుతుందా, అందుకే దాని అర్థం కావట్లేదు. ఇక లాజిస్టిక్స్ అసలు ఎలా జరుగుతుంది, బై రోడ్డు, బై ఎయిర్, బై షిప్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కలర్ చూస్తున్నారు కదా. అక్కడ నెల్లూరు ఉంది, కృష్ణపట్నంకి వెళ్తాం, వైజాగ్ వెళ్తాం, అలాగా ఒక్కొక్క చోట సూరత్కి వెళ్తాం, ఎలాగ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ప్రతి స్టేట్ తిరుగుతాం మనం. అంటే గ్లోబల్ ఎక్స్పోజర్ అంటారు. ఏ స్టేట్లో ఎక్కడ జరుగుతుంది, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, సెంట్రల్ ఇండియా, ఈస్ట్ ఇండియా, ఎక్కడెక్కడ జరుగుతుంది, బ్రహ్మాండమైన గ్లోబల్ ఎక్స్పోజర్, జాగ్రఫికల్గా నాలెడ్జ్ వస్తూ ఉంది. ఇలాంటి నాలెడ్జ్ మనం ఇప్పిస్తూ ఉన్నాం. సెకండ్ సెమిస్టర్కి టెస్టులు ఇంట్రెస్ట్ తీసుకెళ్తాం. ఓకే, క్లోజ్ ఎలా తిరుగుతున్నాయి, అక్కడ ఏమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సేమ్ హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్, ఏ ఇండస్ట్రీ పోయినా కూడా ఈ 5-6 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే చాలా మందికి బీబీఏ ఎంబీఏ చదివిన వ్యక్తులకి తెలియని విషయం అంటే జాబ్స్ ఎక్కడ ఉంటాయి, అసలు బీబీఏ చదివితే అసలు ఎలాంటి జాబ్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, అవి ఎలాంటి సెక్టర్లో ఎలాంటి జాబ్స్ ఉంటాయి తెలీదు. అందువల్ల ఈ బీబీఏని ఎంబీఏని పెద్దగా చదవలేకపోతున్నారు. ఇంకా బీటెక్, ఎంబీబీఎస్, నీటు, ఐఐటి చేస్తేనే లైఫ్. ఈ రోజుల్లో మేనేజ్మెంట్ చదివినా కూడా ఈక్వల్ టు టెక్నాలజీ కన్నా బీటెక్ కన్నా టాప్కి వెళ్తున్నారు సంగతి చాలా మంది తెలియని విషయం. అలాగా ఇవాళ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా కొన్ని క్రోస్ ప్యాకేజ్ వస్తుంది వాళ్ళే కదా, జనరల్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్ అయితే, కంపెనీ సిఇఓస్ అయ్యేది వాళ్ళే. ఈ ఎవరైతే ఇలాంటి మనలాంటి ఇన్స్టిట్యూట్లో చదువుతారో, గ్లోబల్ హౌస్ చదువుతారో, పెద్ద పెద్ద కంపెనీస్కి హెడ్స్ అవుతారు. సత్యనారాయణ కానీ, సుందరయ్య పిచ్చి కానీ, వాళ్ళు మరి ఎవరు సిఓస్, వాళ్ళకి ఎన్ని కోట్లు, 1000 crores per annum వాళ్ళకి ప్యాకేజీ. అలా కూడా మేనేజ్మెంట్ చదవటం వల్ల టాప్లోకి వెళ్ళొచ్చు. థర్డ్ సెమిస్టర్కి ఫార్మా ఇండస్ట్రీస్ వెళ్తాం. ఫార్మాలో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సేమ్. అంటే ఫార్మా డిపార్ట్మెంట్స్ మనం ఎలిజిబుల్. ఫోర్త్ వచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఏముంటుంది, ఈ 5 డిపార్ట్మెంట్స్ లేకుండా అసలు ఏదైనా ఇండస్ట్రీ ఉంటుందా, లేదు, ఎక్కడే ఉంటుంది. రైట్. ఇక ఫిఫ్త్ వచ్చేసరికి బ్యావరేజ్ ఇండస్ట్రీస్, ఎన్ని కైండ్స్ ఆఫ్ డ్రింక్స్, కోకోకోలా, థమ్స్అప్, స్ప్రైట్, ఇలాంటివి ఎన్ని కానీ, మజా, ఫ్రూట్, అలాంటివి, అక్కడ అన్ని డిపార్ట్మెంట్స్. ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, అక్కడ సేమ్ ఈ డిపార్ట్మెంట్స్. లెదర్ టెక్నాలజీ అంటే ఎంఎన్సీ పోనివ్వండి, మల్టీనేషనల్ కంపెనీ, సాఫ్ట్వేర్, అక్కడ డిపార్ట్మెంట్స్ ఉండాల్సిందే, 4 లేకుండా నడుస్తుంది, 5 డిపార్ట్మెంట్స్ లేకుండా. అంటే బీబీఏ చదివిన వ్యక్తికి, ఎంబీఏ చదివినకి ఆల్రౌండర్స్, చక్కగా వెళ్ళిపోవచ్చు. అలాగా మన ఐ క్రియేటివ్ బిజినెస్ స్కూలు, డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజీ మనకు కూకట్పల్లి ఉంది, ఐ క్రియేటివ్ బిజినెస్ స్కూలు. డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజీ అల్వాలు, సికింద్రాబాద్లో ఉంది. అలాగే ఈ బీబీఏ చదవాలంటే క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ అంటే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసి, సిఈసి, హెచ్ఈసి, ఏ గ్రూప్ చదివినలో కూడా బీబీఏ చదువుకోవచ్చు. ఇప్పుడు బీటెక్ చేయాలంటే ఓన్లీ ఎంపీసీ చదవాలి, ఎంబీఏ చేయాలంటే ఓన్లీ బైపీసీ చదవాలి, సిఏ చేయాలంటే ఓన్లీ సిఈసి, ఎంఈసి చదవాలి. కానీ ఈ బీబీఏ చదవడానికి ఆల్ గ్రూప్స్ ఎలిజిబుల్, ఇంట్రెస్ట్ ఉంచాలి, ప్యాషన్ ఉంచాలి, హ్యాపీగా తీసుకెళ్తాము. ఆ విధంగా మన ఐ క్రియేటివ్ బిజినెస్ స్కూల్లో. అందుకే నేను మొదటిగా మీకు చెప్పింది బ్యాచులర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఒకవేళ బిజినెస్ మ్యాన్ కాకపోయి అనుకోండి, అడ్మినిస్ట్రేటర్కి వెళ్ళిపోవచ్చు కదా. లైక్ అడ్మినిస్ట్రేటర్ సీఈఓ, ఇందాక మనం అనుకున్నట్టుగా సీఈఓ అని, హెచ్ఆర్ మేనేజర్, ట్రైనింగ్ మేనేజర్, పర్సనల్ మేనేజర్, బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, ఎన్నో రకాల పోస్టులు ఉన్నాయి. అవన్నీ మనం ఏం చేస్తున్నామంటే లాస్ట్ మనం జాయిన్ డే 1 అగ్రిమెంట్ ఇస్తున్నాం 100 స్టాంప్ పేపర్ మీద. 25 years నుంచి 100 స్టాంప్ పేపర్ని రాసిస్తున్నాం బ్రహ్మాండంగా. అంటే ప్లేస్మెంట్ పక్కా. అసలు మన ఉద్దేశమే ఒక ఆంట్రప్రెన్యూర్గా డెవలప్ చేయాలని. అంటే జాబ్ ఇచ్చే వ్యక్తిగా చేయాలి, చేసే వ్యక్తి కాదు. ఇచ్చే వ్యక్తికి తయారైనప్పుడు ఆటోమేటిక్ ఎక్కడ పోయినా జాబ్ వస్తుంది కదా. అందువలన ఈ విధంగా మన ఐ క్రియేటివ్ బిజినెస్ స్కూల్లో ఒక వండర్ఫుల్గా బీబీఏ మనం అందిస్తా ఉన్నాం. ఇంకోటి బీబీఏ ఈడీపీ అని చెప్పేసి అంటున్నారు, దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈడీపీ అంటే ఈ అంటే ఆంట్రప్రెన్యూర్,
ఆంట్రప్రినర్ అంటే ఎవరు? బిజినెస్ పెట్టి 10 మందికి జాబ్ ఇచ్చే వ్యక్తిని ఆంట్రప్రినర్ అనొచ్చు. లేదా అందరు తెలిసింది ఎంప్లాయర్. ఎంప్లాయీ అంటే జాబ్ చేసే వ్యక్తి, ఎంప్లాయర్ అంటే జాబ్ ఇచ్చే వ్యక్తి. ఆ ఎంప్లాయర్ ని ఆంట్రప్రినర్ అనొచ్చు. డి అంటే డెవలప్మెంట్, అంటే అలాంటి ఆంటర్ప్రినర్షిప్ ని ఎలాగ డెవలప్ చేసుకోవాలి మన బిజినెస్ మ్యాన్ గా. పి అంటే ప్రోగ్రామ్ కోర్సు. అలాగా మన దగ్గర స్పెషల్ ప్రోగ్రాము ఈ బీబీఏకి ఈడిపి అనేది ప్రాణం. ఒక స్టోన్కి ప్రాణం లేకపోతే స్టోన్కి చిక్కితే స్టాట్యూ గాడ్ అయితే ప్రాణ ప్రతిష్ఠ అంటారు. అలాగే ఈ బీబీఏ కోర్సుకి మనం ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాం ఈడిపి పెట్టి. ఆ విధంగా బీబీఏ ఈడిపి అనేది మన ఐక్రోడ్ బిజినెస్ స్కూల్లో మన ఇండియాలోనే వరల్డ్లోనే ఒక టాప్గా తీసుకెళ్తాం. నిజంగా సూపర్ అండి. అసలు ఏంటి, ఇంటర్ అయిన తర్వాత 3 years లోనే ఎంటర్ప్రెన్యూర్ అయిపోతున్నారు అంటే నిజంగా అంతకంటే మించింది ఏముంటుంది అటు స్టూడెంట్స్ కానీ అటు పేరెంట్స్ కానీ. ఒక విషయం మనం అనుకోవాలి ఏంటంటే ఈ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ కూడా నాకు ఎందుకంటే ఇవ్వాల్సి వచ్చింది. 2013లోనే ది లార్జెస్ట్ బిజినెస్ లెసన్ దానిపైన గిన్నిస్ రికార్డ్ చేశాను. 2222 స్టూడెంట్స్కి 95 ఒక కరీంనగర్లో ప్రోగ్రామ్ చేశాను ఆల్ ఫోర్స్ ఇన్స్టిట్యూట్లో. అది వరల్డ్ రికార్డు. అసలు దాని పర్పస్ అంటే ఎందుకు నువ్వు జాబ్ చేస్తున్నావు, నువ్వెందుకు 10 మంది జాబ్ ఇచ్చే వ్యక్తిగా ఎదగలేదు, దానిపైన ప్రపంచ రికార్డు. మళ్ళీ రెండో ప్రపంచ రికార్డు మనమే తిరగరాశాం 2017లో January 23rd మళ్ళీ కరీంనగర్లోనే, కాకపోతే ట్రినిటీ క్యాంపస్ ఈసారి 5000 స్టూడెంట్స్ ఒకే రోజు మార్నింగ్ 9 to 5. జాబ్ ఇచ్చే వ్యక్తికి ఎదగాలి, జాబ్ చేసే వ్యక్తికి ఎదగొద్దు. మరి డబ్బులు కావాలి కదా, ఏం తమాషా బిజినెస్ పెట్టాలంటే మేము పెట్టడానికి మాకు ఇష్టం లేదా అనొచ్చు. అదంతా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. పిఎం ప్రైమ్ మినిస్టర్ స్కీమ్స్ చాలా ఉన్నాయి, స్కీమ్స్ సబ్సిడీస్ బోర్డులు ఉన్నాయి. ఇవన్నీ తెలియక నేను చదవాలా, ఎవరైనా జాబ్ ఇవ్వాలి చేయాలి, ఇది మైండ్కి అలవాటు చేశారు. ఎప్పుడో బ్రిటిష్ కాలం వాళ్ళు అలా చేశారు. పై వ్యక్తికి ఎదగకూడదు అనేసి వాళ్ళు ఏం చేశారు, జాబ్ చేసే వ్యక్తులుగా తయారు చేసిన మైండ్. ఆ చదువులనే మనం కంటిన్యూ చేస్తున్నాం, ఆ చదువులు థియరీ చదువులు. అందుకనే నరేంద్ర మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్టే మన ఐక్రెడ్ బిజినెస్ స్కూల్ తీసుకెళ్తాం. ఆ బ్రిటిష్ థియరీ నుంచి మన నరేంద్ర మోడీ థియరీలోకి రావాలి. మేక్ ఇండియా మేడ్ ఇండియా ఆ కాన్సెప్ట్ నెరవేరాలంటే, ఆ జీల్ నెరవేర్చుకోవాలంటే మన ఐక్రెడ్ బిజినెస్ స్కూల్ జాయిన్ అవుతే హ్యాపీగా తీసుకెళ్తాం. నిజంగా ఒక మైండ్ సెట్ ని కంప్లీట్ గా మనం తిరగరాసే విధంగానే మనకి ఇది ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ ఉందని అనిపిస్తుందండి. సో చాలా మంచి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నందుకు, పిల్లల భవిష్యత్తుకు ఒక మార్గం చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.